నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడిపై స్థానిక వ్యాపారి దాడి, ఉద్రిక్తత. రాష్ట్రంలో 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 8,095 మంది అభ్యర్థుల ఉపసంహరణ. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట లయన్స్ జనరల్ హాస్పిటల్ ని పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లయన్స్ ప్రతినిధులతో సమీక్ష. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డిచ్పల్లి మండలంలోని ఏకగ్రీవంగా ఎన్నికైన నక్కలగుట్ట సర్పంచ్ లాకవత్ దేవిసింగ్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం. బోధన్ లయన్స్ భవన్ లో ఆర్ఓల శిక్షణ తరగతిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నిజామాబాద్ పాత కలెక్టరేట్ లో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. కుతుబ్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిక. పార్టీ కండువాలతో ఆహ్వానించిన కవిత. కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ ప్రకటన. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అయ్యప్ప దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. శబరిమల ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతుంది. ఇదిలా ఉంటే శబరిమలలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక వ్యాపారి తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడి తల పగలగొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని భక్తుడు ప్రశ్నించడంతో వ్యాపారి కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే భక్తుడు తలపై గాజు సీసాతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను తెంపేశాడు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు షాప్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ తరుణంలో స్థానిక వ్యాపారులు సైతం ఎదురు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భక్తులను, స్థానిక వ్యాపారులను అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. 4,236 గ్రామాల్లో తొలి దశ పోలింగ్ జరగనుండగా 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకి 13,127 మంది పోటీ పడుతున్నారు. అంటే ఒక్కో సర్పంచ్ పదవికి 3.42 మంది చొప్పున తుది బరిలో నిలిచారు. 149 వార్డులో నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వార్డులకు సభ్యులుగా పోటీ చేసేందుకు 67,893 మంది తుది బరిలో నిలిచారు. అంటే సగటున ఒక్కో వార్డు సభ్యుడి పదవికి 2.42 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాలు 3 మంచిర్యాల జిల్లాలో ఉండగా ఆసిఫాబాద్, నిర్మలలో ఒక్కో పంచాయతీ ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాని వార్డులు అత్యధికంగా ఆసిఫాబాద్లో 41, మంచిర్యాలలో 34 ఉన్నాయి.
ఈ నెల 14న జరగనున్న రెండో దశ ఎన్నికల్లో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీకి 6 చొప్పున నామినేషన్లు వేయగా రెండో దశలో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. 38,342 వార్డు స్థానాలకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డుకు సగటున 2.44 మంది పోటీ పడుతున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు గడువుంది. పోలింగ్ 14న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన లాకవత్ దేవీసింగ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీలో లాకవత్ దేవీసింగ్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవం ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాకవత్ దేవీసింగ్, ఉప సర్పంచ్ హాగోత్ సురేందర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, చాంగుబాయ్, లలితాబాయ్, రవి, సావిత్రి, చాంగు బిల్లా, లాకవత్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, గ్రామ పెద్దలు చందర్ నాయక్, రమేష్ నాయక్, నారాయణముని, రామ్, రవినాయక్, సుదర్శన్, మెబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ను ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. బోధన్ రాకసీపేట్ లయన్స్ జనరల్ హాస్పిటల్ను ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సందర్శించి పనులను లయన్స్ ప్రతినిధులు భజేశ్వరరావు, కోడలి కిషోర్, నాగేశ్వరరావు, నరసింహారెడ్డి, ప్రకాష్ గుప్తా, సురేందర్లతో సమీక్షించారు. లయన్స్ హాస్పిటల్ కార్పొరేట్ తరహాలో అత్యాధునిక వైద్య విధానాలు చూసి లయన్స్ ప్రతినిధులను అభినందించారు. మేధస్సు, నైపుణ్యం కలిగిన డాక్టర్లను లయన్స్ బృందం ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి పరిచయం చేశారు. త్వరలోనే ఆరోగ్య సేవలు బోధన్ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సర్పంచులు లేక కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలని పరిశీలించడానికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్న దృష్టితో వాళ్ళ పీరియడ్ కూడా అయింది సర్పంచ్లది. మన ప్రభుత్వం రేపు మన ఫస్ట్ పేజ్లో బోధన్ డివిజన్ 11th రోజు ఎలక్షన్ ఉంది. కాబట్టి గ్రామస్తులు సర్పంచ్ ఎవరుంటే బాగుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సీఎం వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకాడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం సూచించారు. యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరులు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. హాస్టల్, అకాడమిక్ భవనాల నిర్మాణం విషయంలో 100 మంది విద్యార్థులుంటే అదనంగా మరో 10% విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని సీఎం తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక వారసత్వ భవనాలను సంరక్షించాలని సీఎం సూచించారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వేచించి మరమ్మతులకు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. సైకిల్ ట్రాక్లు, వాకింగ్ పాత్లతో పాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి సూచించారు.
తొలి విడతగా బోధన్ డివిజన్లోని మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ డివిజన్కు చెందిన ఆర్వోలు సహాయ ఆర్వోలకు బోధన్ పట్టణంలోని లయన్స్ పాండ్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయ పాలనను పక్కగా పాటిస్తూ అప్రమత్తతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా 1-2 సార్లు సరిచూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్వోలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పుడే ఎక్కడ కూడా తప్పిదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగలుగుతారని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకొని సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్, సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. శిక్షణ తరగతులలో సూచించిన అంశాలను ఆకలింపు చేసుకొని విధిగా పాటించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. శిక్షణ తరగతిలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఏసీపీ రామారావు తదితరులు పాల్గొన్నారు. నేను మీకు డిఎల్పిఓ అనుకొని చెప్పట్లేదు, ఏమనుకొని చెప్తున్నా, ముందే ఐడెంటిఫై చేసుకున్నారు అనుకోండి, అవి కొనుక్కోవచ్చు. బ్యాలెట్ పేపర్ ఉంటాయి. సో బ్యాలెట్ పేపర్ కొనుక్కోలేదు కాబట్టి బ్యాలెట్ పేపర్ని కూడా వార్డు వారీగా చెక్ చేసుకోండి, సెపరేట్ చేసుకోండి అనేది మనకి ఇన్స్ట్రక్షన్ ఉంది. కానీ బ్యాలెట్ పేపర్ని కుతుబ్లాపూర్లోని షాపూర్ నగర్ యూపీహెచ్సీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. కుతుబ్లాపూర్ నియోజకవర్గంలో పేరుకి చెరువును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. 60 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన చెరువు సగానికి పైగా కబ్జా కావడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గాజుల రామారం క్రాస్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. సురారన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జనం బాటలో భాగంగా కుతుబ్లాపూర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఇవాళ పరిశీలించనున్నారు. 25 ఏళ్లుగా ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టైంపాస్ చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇంకా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇది మొత్తం టోటల్ జిహెచ్ఎంసీ ఏరియాలో అట్లీస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2వ అతిపెద్ద చెరువు అని చెప్తా ఉన్నారు. 62 ఎకరాల చెరువు ఇది. కానీ ఇక్కడ తీరా చూసినట్టయితే మొత్తం తిప్పి కొడితే 15-16 ఎకరాలు మిగిలినట్టు కనపడుతుంది. మిగతా అంతా కూడా కబ్జాకు గురైపోయింది. దీని మీద అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు. అనేక కేసులు వేసున్నారు, అన్ని చాలా కాలనీస్ ఉన్నాయి. ఎన్ని కేసులు వేసినా ఏం చేసినా పొలిటికల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పవర్ని చూపించి, డబ్బుల్ని చూపించి భయపెట్టి చెరువును మాత్రం మొత్తం తినేసిన పరిస్థితి ఉన్నది. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పాత కలెక్టరేట్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నిజామాబాద్ కలెక్టరేట్ మైదానం నుండి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సమాజంలో జరిగే అవినీతి వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా QR కోడ్ రిలీజ్ చేయడం జరిగిందని, QR కోడ్ ద్వారా ఫిర్యాదులు, సమాచారం అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవినీతి అనేది మామూలు విషయం కాదని, ఇదొక పెద్ద నేరమని, దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ఎవరైనా లంచం అడిగితే ప్రజలు స్పందించి సమాచారం అందించి అవినీతిని పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అవినీతి నిరోధక శాఖ DSP శేఖర్ గౌడ్, ACP అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరప్షన్ అగేన్స్ట్ గా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లల ద్వారా ఇక్కడ మన ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి టాయిలెట్ పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ర్యాలీ జరుగుతుంది, ఫుడ్ ర్యాలీ. దీంట్లో మనం కరప్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, అది సిస్టమ్ ఎంత బాగా జరగొడుతుంది అనేది అందరికీ జనాలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మేడం, తర్వాత విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ మేడం ఇద్దరు కలిసి ఒక QR కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ QR కోడ్ ద్వారా ఈజీగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ని. కేరళ రాష్ట్రంలోని శబరిమలకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి నుంచి కొల్లం రైల్వే స్టేషన్కు, నాందేడ్ నుంచి కొల్లం వరకు 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. జనవరి 7న ఉదయం 4:25 నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జనవరి 14, 21 తేదీలో ఉదయం 11:20 చర్లపల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుతుందని తెలిపారు. తిరిగి కొల్లం నుంచి 9న ఉదయం 2:30 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5:30 నాందేడ్ చేరుకుంటుందని తెలిపారు. ఈ నెల 16, 23న కొల్లం నుంచి ఉదయం 2:30 బయలుదేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాందేడ్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు ముద్కోట్, ధర్మాబాద్, బాసరా, నిజామాబాద్, ఆర్మూర్, కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా వెళ్తుందని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కన్యస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోరా స్వాముల సమక్షంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహా పడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. విద్యారంగ అభివృద్ధి కోసం లయన్స్ క్లబ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని లయన్స్ జిల్లా గవర్నర్ అమర్నాథ్ రావు చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, గాజుల్పేట్ ఫ్రెండ్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గురుబాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 38 మంది విద్యార్థులకు ఉన్ని దుస్తులు, స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా గవర్నర్ అమర్నాథ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు లయన్స్ క్లబ్లు కృషి చేస్తున్నాయన్నారు. పాఠశాలలు నడపడంతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ, సేవాభావం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా కోశాధికారి మర్రి ప్రవీణ్, అదనపు కోశాధికారి పి లక్ష్మీనారాయణ, రీజియన్ చైర్మన్ ఉదయ్ సూర్య భగవాన్, కోఆర్డినేటర్ గజ్జల నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ చైర్మన్ బి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాలకు ఇవ్వగలిగితే అన్ని పాఠశాలలు అద్భుతంగా కాగలుగుతాయి. అందులో ఒక పాఠశాల, ఈ పాఠశాల ఆ విధంగా ముందే వారి మాటల్లో విన్నాం. వాళ్ళ టైం ఇచ్చారు, వాళ్ళ టాలెంట్ ఇచ్చారు, వాళ్ళ ట్రెజర్ ఇచ్చారు. సో దిస్ స్కూల్ మేడ్ ఏ మోడల్ స్కూల్. సో అందుకోసమే మండల విద్యాధికారి కానీ మిగతా వారు కానీ ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి పాఠశాలలో ఉన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ పాఠశాలలకు సహకరించి వారితో చేయి కలిపి వారి అభివృద్ధిలో మనం కూడా లయన్స్ కూడా పాల్పంచుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్
నాగరంలోని నిరుకొండ హనుమానాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగర శివార్లోని నాగరంలో గల నిరుకొండ హనుమాన్ ఆలయంలో శనివారం అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ముఖ్య అతిథిగా రానున్నారని వారు చెప్పారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరై భిక్ష స్వీకరించాలని కోరారు. కార్యక్రమానికి భక్తులందరూ అయ్యప్ప స్వాములు కానీ మొత్తం నీరుగుండకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రోగ్రాంను విజయవంతం చేయగలరు. అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే మన ధన్పాల్ సూరన్న గారు కూడా ఈ విశేష అయ్యప్ప పూజలో ఆంజనేయ స్వామి దర్శించేందుకు విశేషంగా వస్తున్నారు. ఇదే మా నీరుగుండ కమిటీ భూమన్న గారు, సెక్రటరీ గారు, కిషన్ గారు, సుధాకర్ గారు, శర్మ గారు అందరూ మేము ఇక్కడ పాల్గొని రేపు అందరు భక్తులంతా పాల్గొని ప్రోగ్రాంను విజయం చేద్దాం. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను టీపీసీసీ నాయకులు నరాల రత్నాకర్, రాజారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్తో శుక్రవారం పీసీసీ నాయకుడు డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి సమావేశమయ్యారు. రాజారెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానని, యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశానని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్లో 10 సంవత్సరాలు పనిచేశానని, ఎన్ని ఇబ్బందులున్నా పార్టీ వదలలేదని రాజారెడ్డి మీనాక్షి నటరాజన్కు వివరించారు. మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపునకు కృషి చేయాలని సూచించారని ఆయన చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ జాంబోరేలో సత్యశోధక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో జరిగిన భారత్ స్కౌట్స్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ మరియు డైమండ్ జూబ్లీ గ్రాండ్ ఫినాలీలో తెలంగాణ రాష్ట్రం తరపున సత్యశోధక్ పాఠశాలకు చెందిన 11 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చడమైనది. పాఠశాలకు చెందిన స్కౌట్స్ విద్యార్థులు జి అద్వైత్ రెడ్డి, ఎం శ్రీవర్ధన్, బి విష్ణువర్ధన్, ఏ రమణీష్, బి స్నేహిత్ మరియు గైడ్స్ విద్యార్థులు ఎన్ స్నితికారెడ్డి, జి శ్రీనిధి, హెచ్ స్వాసిత, బి రష్మిత, బి పల్లవి, కె శృతికలు కలర్ పార్టీ, మార్చ్ ఫాస్ట్, క్యాంప్ క్రాఫ్ట్, అడ్వెంచర్ యాక్టివిటీస్, సాహస కృత్యులు, జానపద నృత్యం, స్కిలోరమా మరియు స్థానిక సంప్రదాయాల ప్రదర్శనలలో తమ నైపుణ్యత ప్రదర్శించి ఉత్తమ గైడ్ పాయింట్లు సాధించడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ జాంబోరీలో తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికైన సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల బృందం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రేడ్ సాధించడం విశేషం. జాంబోరీలో పాల్గొన్న విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యనిర్వాహక శిక్షణ కమిషనర్లు జి పరమేశ్వర్, జి ప్రమోదిని తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి కాయితా సల్మాన్, పాఠశాల గైడ్ కెప్టెన్ ఎస్ వనిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ఆనందం వ్యక్తం చేశారు. దోన్పల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల బాజమ్మ రాములు శుక్రవారం మోర్తాన్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో నామినేషన్ వేశారు. దోన్పల్ సర్పంచ్ అభ్యర్థి ముత్యాల బాజమ్మ రాములు మీడియాతో మాట్లాడారు. తాము మొట్టమొదటిసారిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు మహిళా అభ్యర్థి బాజమ్మ రాములు స్పష్టం చేశారు. తమకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దోన్పాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల బాజమ్మ రాములుగా మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మా దోన్పాల్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సాహిత్య దళాల పతాక దినోత్సవ ర్యాలీని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. సాహిత్య దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికుల వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్లతో పాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు.
వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లుదిస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవ భావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వారి గౌరవార్థం ప్రతి ఏటా జరిపే సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి మరింత అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని మాణిక్ పండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాణిక్ బండార్ గ్రామ అధ్యక్షులు టిఎన్ రెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె రాజేశ్వర్, జి శేఖర్, రాయ్ సింగ్, పి లచ్చారెడ్డి, ఎం బాబు, ఎన్ సాగర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, ఇందిరమ్మ కమిటీ వారు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామస్తులు పాల్గొన్నారు. ఎల్లమ్మ గుడి ఆశీస్సులతో సొక్కం లావణ్య రవి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సాలూరా మండలంలోని గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సొక్కం లావణ్య రవి శుక్రవారం ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూలతో దేవిని ఆరాధించిన ఆమె అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తాను గెలిచేలా ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు. సాలూరా గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సొక్కం లావణ్య రవి గారు నిలవడం జరిగింది. కాబట్టి ఈరోజే ప్రచారం ప్రారంభించడం. ఏదైతే ఇక్కడ ఎస్సీ కాలనీ నుంచి ఈరోజు మా ఈ ఊరు దేవత అయిన ఎల్లమ్మ దేవతకు మొక్కులు చెల్లించి మరి ఈరోజే ప్రారంభించడం జరిగింది. అధికారంలో ఏదైతే ఇన్ని రోజులు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 2 సార్లు ఎంపీటీసీగా కానీ మరి సర్పంచ్గా పోటీ చేసిన లావణ్య గారు మరి ఈరోజు అప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం. అభివృద్ధిలో భాగంగా మా సురేష్ రెడ్డి గారు ఏదైతే పేరు ప్రకటించారో దానికి మద్దతుగా మండలంలోని కిసాన్ నగర్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కిసాన్ నగర్ 1LB, బోదెపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించారు. ఎంపీఓ గంగా మోహన్, ఎస్ఐ శైలేందర్ నామినేషన్ల కేంద్రాన్ని సందర్శించారు. సాలూరా మండలంలోని పత్తేపూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సాలూరా మండలంలోని పత్తేపూర్ గ్రామ సర్పంచ్ నూర్ అహ్మద్, ఉప సర్పంచ్ మోసిన్తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులైన సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేని కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మన్పల్లిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ప్రచారం జోరందుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన కుర్రామాల హనుమంతు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉన్నందున ప్రస్తుతం తనకు మద్దతుగా గెలిపిస్తే గ్రామంలోని మౌలిక వసతులను మెరుగుపరుస్తానని అన్నారు. గతంలో ఉప సర్పంచ్ చేశాను. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ కొంచెం చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్న సుఖ కానీ కొన్ని తెలిసినవి అనుభవం ఉన్నది కాబట్టి నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తున్నారు ప్రజలు కంపల్సరీ వేయండి, మీరు వేస్తే కరెక్టు నియసంతులు ఉండాలా. రాజకీయ నాయకులలో పోతున్నారు, కాకపోతే నేను పార్టీ పరంగా వెళ్తలేను. ఇండిపెండెంట్గా జనాలలో ఇండిపెండెంట్గా ఉండి పని చేస్తానని కోరుకుంటున్నాను. పచ్చలనడుకుడ దత్తాత్రేయ ఆశ్రమంలో మారుతి భజన మండలి వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ దత్తాత్రేయ ఆశ్రమంలో మారుతి భజన మండలి వారి ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ దత్తాత్రేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ ఈరోజు దత్తాశ్రమంలో దత్తాత్రేయుని జయంతి సందర్భంగా ఉదయం నుండి అభిషేకం, పూజ, వ్రతము, యజ్ఞ, హోమములు, ప్రసాద వితరణ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం దత్తాత్రేయుని తొట్లే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి వారు అన్నప్రసాద
ప్రసాద వితరణ చేశారు. ఈ దత్తాశ్రమంలో సంతానం కాని వారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని అర్పించి ఫల పుష్పాలు స్వీకరించినట్లయితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పురోహితులు శివకుమార్ శర్మ మారుతి భజన మండలి వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి భజన మండలి వారు, పురోహితులు శివకుమార్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్సీఎఫ్ లిమిటెడ్ ఏరియా ఇన్ఛార్జ్ సందీప్ కేశర్కర్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, గడిల చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పశు వైద్య శిబిరంలో ఉచితంగా టీకాలు, పౌష్టికాహారం ప్యాకెట్లు అందించారు. 72 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది. 72 దుడలకు నట్టల నివారణ మందు త్రాగించారు. పశువులలో 8 కృత్రిమ గర్భధారణ, 33 సాధారణ చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు, డాక్టర్ రత్న సార్, మండల పశు వైద్య సిబ్బంది శ్రీనివాస్, ఎల్ఎస్, ఏ నరేష్, విఏ జావిద్, అష్రఫ్, గంగారాం, రింకు, దుబ్బా మాజీ కార్పొరేటర్లు శ్రీధర్, సురేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. इनके साथ हमने आज इस दिन वेटरनरी कैंप का आयोजन किया है। तो इस कैंप का आयोजन करने के लिए प्रथम हम आरसीएफ की तरफ से सर आपकी पूरी टीम को धन्यवाद देना चाहते हैं, क्योंकि आरसीएफ भारत सरकार की कंपनी है और भारत सरकार की कंपनी होने से आरसीएफ हमेशा किसानों का हित का प्राधान्य देते हुए हर कोई कोशिश करते हैं कि किसानों का कुछ ना कुछ तरीके से उनको कुछ तो सहायता मिले। तो इसी के फलस्वरूप आज हमने वेटरनरी कैंप का आयोजन किया है। इस कैंप के लिए मेरे सहकारी सुनील कुमार, शेखर और बाकी सब टीम ने जो आपने सबने सहकार किया, इसके लिए आरसीएफ की तरफ से सर आपकी पूरी टीम का. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,800గా ఉంది. కేజీ వెండి ధర 1,84,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,840గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడిపై స్థానిక వ్యాపారి దాడి, ఉద్రిక్తత. రాష్ట్రంలో 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 8,095 మంది అభ్యర్థుల ఉపసంహరణ. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట లయన్స్ జనరల్ హాస్పిటల్ ని పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లయన్స్ ప్రతినిధులతో సమీక్ష. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డిచ్పల్లి మండలంలోని ఏకగ్రీవంగా ఎన్నికైన నక్కలగుట్ట సర్పంచ్ లాకవత్ దేవిసింగ్. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం. బోధన్ లయన్స్ భవన్లో ఆర్ఓల శిక్షణ తరగతిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నిజామాబాద్ పాత కలెక్టరేట్లో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. కుతుబ్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిక. పార్టీ కండువాలతో ఆహ్వానించిన కవిత.
కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.